సినిమా ఏమి బాగాలేదన్న సినిమా. చానిన తర్వాత నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, యాదో పాత గురాల సినిమా తీశారు. అట్లా అన్ని అబద్ధాలు నిజాలు ఎన్నేళ్ళ తర్వాత చూస్తే మంచి ఉండాలి. గబ్బర్ సింగ్ లెక్క ఉండాలి. అట్లా చరిత్ర బాగాలేదు బ్రో. సినిమా ఊహించలేము, ట్విస్ట్ మీద ట్విస్ట్, మైండ్ పోతుంది లోపల. సూపర్ గానే సినిమా. ఇంటర్వెల్ లో ట్విస్ట్ అది చెప్పకూడదు. లాస్ట్ లో కూడా హైలైట్ ఉంటుంది సినిమా. గ్రాఫిక్స్ అంటే ఇంకా మనము కొన్ని చోట్ల గమనించలేము, అంత గ్రాఫిక్స్ ఉంటది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎంఎంకి రవాణి సారీ డిఫరెన్స్ మనం ఆలోచించలేం బ్రో. మనం అనుకునే దాటిపోయినా మనకు అది వేరే ఉంటుంది. కానీ సనాతన ధర్మం గురించి ఉంది. సూపర్ ఉండే సినిమా. కానీ మనం ఆ వేళ వీళ్ళు కొద్దిగా 11, 11 డైమండ్ రాని వీళ్ళు కొంతమంది వస్తుంటారు అట్లా మధ్య మధ్యలో. ఈశ్వర పవనేశ్వర నిరూపించుకున్నాడు సినిమాలో బ్రో. చాలా బాగుంది. హరిమల్లు చాలా ధర్మానికి బాగుంది. యాక్షన్ కానీ ప్రతి విషయంలో బాగుంది. సినిమా సూపర్. సినిమా పిచ్చలు ఉందన్నా. ఎన్ని మాటలు చూడొచ్చు. వాళ్ళది సినిమా. సినిమా ఏమి బాగాలే. సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. సినిమా సూపర్ హిట్ అన్న. హైలైట్ సెకండ్ హాఫ్ సూపర్ హిట్. సూపర్ బ్లాక్ బాస్టర్ సూపర్ బ్రో. సూపర్ సూపర్. లాస్ట్ సీన్ చెడగొట్టాడు. లాస్ట్ సీన్ అసలు ఇద్దరు చచ్చిపోయినా లెక్క ఉంటది. ఏది లేకుండా పార్ట్ 2 బ్లాక్ బస్టర్. నన్ను అడుగుతున్నాను. సినిమా సూపర్ హిట్. మేము మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా కానీ ఎనీ టైం మెగా స్టార్ మాకి. చెప్పనా ఎట్లా సినిమా? సినిమా అయితే హైలైట్ గా ఉంది. స్టోరీ ఏ విధంగా ఉంది? సినిమా హైలైట్ గా ఉంది. స్టోరీ చాలా బాగుంది. హైలైట్ ఏం లేవు. హైలైట్ ఉంది సినిమా. బ్లాక్ బాస్టర్ బొమ్మ. సూపర్ అన్న మూవీ ఎలా ఉంది? సూపర్. స్టోరీ మనకు అవంతా మన పవన్ కళ్యాణ్ హైలైట్ అంతే. మనకు కావాల్సిన అది మైండ్ బ్లోయింగ్ బ్రో. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం తీసి డైరెక్షన్ చేసినందుకు బాగుంది, సెకండ్ హాఫ్ కొత్త డైరెక్షన్ చేసినందుకు బాగుంది. సాంగ్స్ అవి వినకూడదు కానీ వినాలనిపిస్తుంది, కానీ వినకూడదు మనం. అవి ఆరోగ్యానికి హానికరం. కానీ సినిమా హైలైట్ గా చెప్పనిగా లేదు సినిమా గురించి. ఎలా ఉన్నాయి? మ్యూజిక్ దంపి పడేస్తున్నాడు. మూవీ సూపర్ అన్న. మొత్తం మన ప్రాచీన కాలంలో ఎలా జరిగిందో మన హిందువులకి ఆ టైప్ పెట్టినాడు సినిమా. మూవీ మటుకు పిచ్చలన్న. పవన్ కళ్యాణ్ ఈశ్వర పవనేశ్వర నిరూపించుకున్నాడు. సూపర్ మూవీ అన్న. నచ్చిందన్న. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ బాగుంది, సినిమా బాగుంది అన్న. ఓకేనా సూపర్. సినిమా పిక్చర్ అన్న. సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పిక్చర్ సినిమా. పవన్ కళ్యాణ్ థియేటర్ కానిచ్చినాడు. ఇచ్చే పిక్చర్ అది. సినిమా కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ హైలైట్. అసలు ఒక పారి స్టేట్ చూస్తే పోతే హైలైట్స్ చేసి పవన్ కళ్యాణ్ నిలుపుకుని వస్తున్నట్టే. మూవీ సూపర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము. మెగా ఫ్యామిలీ మాది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఒక రేంజ్. మూవీ సీక్వెన్స్ సూపర్. డన్ను. అంతగా